இயேசு ராஜா முன்னே செல்கிறார், ஓசன்னா கீதம் பாடு, வேகம் சென்றிடுவோ. ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே. இயேசு ராஜா முன்னே செல்கிறார், ஓசன்னா கீதம் பாடுவோ, வேகம் சென்றிடுவோ. துன்பங்கள் சூழ்ந்து வந்தாலும், தொல்லை கஷ்டங்கள் சேர்ந்து வந்தாலும், துன்பங்கள் சூழ்ந்து வந்தாலும், தொல்லை கஷ்டங்கள் சேர்ந்து வந்தாலும், பயமும் இல்லை கலக்கமில்லை, பயமும் இல்லை கலக்கமில்லை, கர்த்தர் நம்முடனே. ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே. அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை, அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை. இயேசு ராஜா எங்கள் ராஜா, இயேசு ராஜா எங்கள் ராஜா, கர்த்தர் நம்முடனே. ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே. இயேசு ராஜா முன்னே செல்கிறார், ஓசன்னா கீதம் பாடுவோ, வேகம் சென்றிடுவோ. ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயமே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே, ஓசன்னா ஜெயம் நமக்கே. రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగురము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగురము. రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజు. దేవాలయంలో మిమ్మల్ని ఏ విధంగా అయితే వీధుల్లో మహిమపరిచారు రీతిగా మేము మహిమపరుచుకొనిచుండగా, ఎక్కడైనా పొని నగర వీధులు ప్రతి గృహాలకు ప్రభా మీకు రక్షణ సువార్తలు మీరు దయచేయండి, మీరు వారిని రక్షించండి, విమోచించండి. మీ బిడ్డలుగా వారి ఒక్కొక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి. దేవా సకల మీ చేతులకు అప్పగిస్తే యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నన్ను పిలిచి సియోను కొరకు నన్ను ఏర్పరిచిన సియోను రాజు,
రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము తరా సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి ఎన్నికలే మనం ఎన్నుకొనిన సియోను రారాజు నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి నిషేధించబడిన రాయి సియోనులో మూల మీరందరూ కలిసి నిషేధించబడిన రాయి దేవునికి మహిమ కలుగునగాక. అందరికీ కూడా వందనాలు. ఈ మట్టల ఆదివారం ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలుపుకుంటున్నాం. ఈసీఐ బెతానియా నగర్ పమ్మల్ సంఘము ద్వారా మీకందరికీ కూడా మరి మట్టల ఆదివారం యొక్క దీవెన ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. ఈ దినమందు మరి లోకమంతా కూడా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చుచున్నటువంటి వేళలో మరి యేసు ప్రభువారు గొప్ప ఊరేగింపుతో ఆయన రావడం అనేటువంటిది మనం దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కృత నిబంధన గ్రంథములో 4 సువార్తల్లో కూడా ఈ యొక్క మట్టల ఆదివారం మరి జరిపినటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి మరి వాక్యము మనకు కనబడుతోంది. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు తాను పస్కా పండుగకు తన యొక్క పరిచర్యలు యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నటువంటి దాదాపు 30వ సంవత్సరములో తను దేవుని తండ్రి అయిన దేవుని యొక్క పరిచర్య ఆయన ప్రారంభించాడు. అంతకు మునుపు మరి అనేక సందర్భాల్లో తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యోసేపు మరియమ్మలతో కలిసి లేక తన యవన కాలములో తాను ఒకవేళ నజరేతు నుండి ఆయన వచ్చి కలుసుకొని ఉండొచ్చు. అయితే ఈ యేసు ప్రభు తన యొక్క సేవా పరిచర్య ప్రారంభించినటువంటి ఈ 3.5 సంవత్సర కాలములో ఆయన మధ్యలో ఎప్పుడు కూడా ఆయన రాలేదు. ఇప్పుడు మాత్రం యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ఆయన రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క చిత్తము నెరవేర్పును సూచిస్తా ఉంది. ఇక్కడ మనం మత్తయి సువార్త 21వ అధ్యాయములో చూసుకున్నట్లయితే ఒక గంభీరమైనటువంటి ఊరేగింపును మనం ఈ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రారాజు జయప్రవేశం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈరోజు ఈ మట్టల ఆదివారం సందర్భముగా ఒక అంశముగా మనం చూసుకుంటే రారాజు జయప్రవేశము అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క యెరూషలేముకి ఊరేగింపుగా వస్తున్నటువంటి ఈ విషయములో బెత్పాగేకు ఆ యొక్క 21వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనములో ఆయన ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బెత్పాగేకు వచ్చినప్పుడు తన శిష్యులలో 2 పిలిచి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద మీకు గాడిద పిల్ల ఒక ఇంటి దగ్గర ఉంటుంది, వాటిని మీరు తోలుకొని రండి అని చెప్పి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ బెత్పేగా అనేటువంటి మాటకు అంజూరపు కాయుల ఇల్లు అనేటువంటి అర్థం, అంజూరపు కాయుల ఇల్లు అనేటువంటి అర్థాన్ని మనకిస్తాం. కాబట్టి అక్కడికి వారు వెళ్ళారు. ఎబ్రీల యొక్క అంటే ఈ యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఈ పస్కా పండుగ అనేటువంటిది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశముల నుండి వారి మొదటి నెలలో యూదుల యొక్క క్యాలెండర్లో మొదటి నెలలో
వారు బయలుదేరి వారు మోషే నాయకత్వములో వారు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పస్కా పండుగ వారు మొదటి నెలలో 7 రోజులు కూడా వారు జరుపుకునేటువంటి ఆచారం ఉంది. ఈ పస్కా పండుగకు మరి యూదులు మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి యూదయ దేశంలో ఉన్నటువంటి లేక ఆ గలిలయ దేశములో గాని సమరయ దేశంలో గాని ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి తూరు, సీదోను, సిరియా దేశములలో, అలాగే చుట్టుపక్కల అనేక దేశాల నుండి, ఇంకా దూర ప్రాంతాల నుండి, అటు ఆసియా ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇటు ఐగుప్తు దేశం మొదలుకొని కూడా మరి లక్షల మందితో యెరూషలేం పట్టణానికి ఈ పండగకు వచ్చేటువంటి ఆచారం మరి ఉంటూ ఉంది. ఆ దినాలలోనే లక్షల మంది ఈ యొక్క పండగలకు వస్తూ ఉంటారు. ఇప్పటి దినాలు మాదిరిగా ఆ దినాలలో మరి పెద్దగా వసతులు అంటే ఉండడానికి పెద్ద పెద్ద లాడ్జీలు కానీ సత్రాలు కానీ చాలా ఎక్కువగా ఉండవు. అలా వచ్చేటువంటి వారు ఎవరైనా బంధువులుగా ఉన్నట్లయితే వారి ఇళ్లలో ఉండొచ్చు. కొంతమంది వారు నివాసం ఏర్పరచుకోవడానికి ఆ యొక్క యెరూషలేముకి బయట ఉన్నటువంటి ఒలివ తోటలో గాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో వారు తమకు ఒక పర్ణశాలలుగా కొన్ని కొమ్మలు లేకపోతే మట్టలతో కూడా మరి నాటుకొని వారు చిన్న గుడారాలుగా వాటిని వేసుకొని పందిలు వేసుకొని అందులో ఉంటూ ఆ యొక్క పస్కా పండుగ అంతా కూడా వారు పండుగ జరుపుకున్న తర్వాత వారు తమ తమ గృహాలకి దేశాలకి తిరిగి వెళ్ళేటువంటి వారు. కాబట్టి ఈ రీతిగానే యేసు ప్రభు ఆ పస్కా పండుగకు వచ్చేటువంటి సమయంలో యేసు ప్రభు మరి కూర్చున్నటువంటి వార్త దూర దేశాల్లో ఉన్నటువంటి అనేక మందికి వినబడింది. యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి మరి ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన బోధ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అధికారముతోను, ఆయన యొక్క బోధిస్తున్నటువంటి వాక్యము దేవుని యొక్క మాటలుగాను అనేక మంది చెప్పుకోవడం విన్నారు. అయితే వారు యేసు ప్రభుని చూడాలి. అంతకు ముందు 1-2 సందర్భాల్లో కూడా యెరూషలేముకి వారు పస్కా పండగకు వచ్చినప్పుడు ఆయన పస్కా పండగకు రాలేదు. వేరే వేరే ప్రాంతాల్లో ఆయన తాను దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈసారి యేసు ప్రభు వచ్చాడు కానీ చాలా మంది తెలియదు. కాబట్టి ఈ పండగకు యేసుక్రీస్తు వస్తాడా అని వారు అనేక మందిని అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసుని చూడాలి, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన పాపక్షమాపణ ఇస్తాడు అనే అనేక విషయాలు కూడా యేసుక్రీస్తుని గురించి మరి ఎరిగి ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు వారు ఈ యొక్క పస్కా పండుగకు యేసు ప్రభు యెరూషలేముకి రావడం మనం చూస్తున్నాం. ఈ మొదటి మాసములో ఈ 9వ రోజు నుండి 14వ రోజు వరకు 6 రోజులు ఈ యొక్క పస్కా పండుగ అనేటువంటిది వారికి జరుగుతూ ఉంటుంది. ఈ పస్కా పండుగ రోజుల్లో వారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక బలి పశువుగా పస్కా పశువుని వధించడానికి ప్రత్యేకముగా ఒక పశువుని ఏదైతే ఉందో దాని వారు ముందు ఎన్నుకోవడం జరుగుతుంది. అది మొదటి రోజు. అది చివరిగా వారు ఏం చేస్తుంటారంటే ఆ పస్కా పండుగ రోజు విశ్రాంతి దినానికి ముందు రోజు దాన్ని వారు బలి ఇవ్వడం, పస్కా పశువును వధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ పశువు అయితే పాపములు మోస్తుందో ఆ పశువును పండగ రోజు వారు బలి ఇవ్వడం, దాన్ని తమ యొక్క కుటుంబం కొరకు తమ పస్కా పశువు వధించబడడం అనేటువంటి ఆచారాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ పండగకు ఆయన వస్తూ ఉన్నాడు. మరియా, మార్తా లేక లాజరు అనేటువంటి వారి ఆ ఊరికి దాని ముందు రోజు యేసు ప్రభు మరి రావడం అనేటువంటిది జరిగింది. అది బెతానియా అనేటువంటి మరి యొక్క బెత్పేగకు, ఇది మరియా, మార్తా, లాజరు ఉండేటువంటి ఊరు. అది అక్కడికి యేసు ప్రభు రావడం జరిగింది. ఈ నిసాన మాసం 8వ రోజు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. 9వ రోజు ఈ యొక్క మట్టల ఆదివారం చెప్పుకునే దినాన్న యేసు ప్రభు బయలుదేరి యెరూషలేముకి ఆయన పయనమై వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు ఆ కట్టబడినటువంటి గాడిద పిల్లను వారు తోలుకొని వచ్చారు. ఎవరును ఎప్పుడును దాని మీద ఎవరు కూడా కూర్చోకుండా ఉండేటువంటి ఒక గాడిద. ఈ గాడిదల గురించి మనం చూస్తే అది ఇశ్రాయేలుకు గుర్తుగా ఉంది. కట్టబడినటువంటి గాడిద అంటే బంధకములో ఉన్నటువంటి గాడిద, అది విడిపింపబడాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపములో ఉన్నారు. పాపములో ఉన్న వారు విడిపింపబడాలి. అది విడిపింపబడి అది దేవునికి కావాలి. దేవుని వద్దకు వచ్చినట్లయితే వారు దానికి ఘనత ఇస్తాడు, వారికి విమోచన ఇచ్చేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, పాత నిబంధనలో గాడిదను ఆ మొదటి ఏదైతే తొలిచూలైనటువంటి వాటిని దేవునికి ప్రతిష్టమైనటువంటి వాటిని చెల్లించే విషయంలో గాడిదను
దేవునికి బలి ఇవ్వకూడదని ఉంది. దానికి మారుగా దాని తల విరవబడాలి, లేకపోతే దానికి వెల చెల్లించి విడిపింపబడాలని పడుతుంది. కాబట్టి ఈ యొక్క గాడిద ఇంకొక కారణాన్ని మనం చూసుకుంటే, ఇశ్రాయేలు రాజులుగా ఉన్నటువంటి ఆ దినాలలో మరి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కుటుంబం వారు గౌరవముగా, ఒక్కొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి వారు తమ ఆ ప్రయాణం చేయడానికి ఒక గాడిదను వాహనముగా వారు ఏర్పరచుకునేటువంటి వారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు అయినటువంటి సౌలు తన యొక్క తండ్రి కీసు యొక్క గార్ధాబములు, అంటే ఆ యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు దాన్ని వెతకడానికి తన పనివాడు బయలుదేరి వెళ్ళినట్టుగా వాక్యములు చూస్తూ ఉన్నాం. అంటే ఆ దినాల్లో రాజుగా పట్టాభిషేకం చేయబడేవారు. దావీదు కూడా పట్టాభిషేకం చేయబడి తన గాడిద మీద వెళ్ళి పట్టాభిషేకం చేసుకొని ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే తన తర్వాత సొలొమోను కూడా దావీదు అంటున్నాడు, నా గాడిద మీద సొలొమోని తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేసి అతని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తీసుకొని వచ్చినట్టుగా వాక్యములు చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క గాడిద ఒక రాజుని మోసేటువంటి, ఎవరైతే రాజుగా అభిషేకించబడుతున్నారో ఆ రాజుని మోసేటువంటిదిగా గాడిద వాహనముగా ఆ దినాల్లో వారి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే లోకాన్ని ఏలేటువంటి, పరిపాలించేటువంటి ఒక రాజుగా యేసుక్రీస్తు తను తాను నిరూపించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో గ్రుడ్డి భిక్షకులు కావచ్చు, అనేక మంది కూడా యేసుక్రీస్తుని దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించము అని చెప్పి కేకలు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు దావీదు ఆ యొక్క కుటుంబములో, దావీదు సంతానములో నుండి వచ్చిన వాడు కాబట్టి ఆయన దావీదు యొక్క సింహాసనం, పడిపోయినటువంటి సింహాసనాన్ని తిరిగి నిలవబెట్టి దాని మీద రాజాది రాజుగా దావీదు కుమారుడుగా కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాననేటువంటి ఆ నెరవేర్పు, ఆ యొక్క వచనాలు ఇక నెరవేరబడేటువంటిది మనకు కనబడతాం. ఎందుకంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనములోను ఇక వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరిశుద్ధ లేఖనముల యొక్క నెరవేర్పు జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఆ వస్తున్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి యొక్క ప్రవచనం మత్తయి సువార్త 21:5 ఆ యొక్క రాయబడినట్టు జకర్యా గ్రంథం యొక్క ప్రవచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనేటువంటి మాట నెరవేరబడింది. ఇదిగో నీ రాజు. ఎందుకంటే యెరూషలేములో మరి ఆ యొక్క దావీదు కంటూ ఒక సింహాసనం, ఒక దీపం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా మరి దావీదు జ్ఞాపకం చేసుకొని నేను ఒక రాజ్యానిగా ఉంచుతానని చెప్పినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో రాజ్యం, అది ఆ పడిపోయినటువంటి రాజ్యం, దావీదు యొక్క రాజ్యం. ఆ రాజ్యం తిరిగి కట్టడానికి రాజాది రాజుగా ఆ యొక్క దావీదు స్థానములో గాడిద మీద ఊరేగింపగా యెరూషలేములో, ఎందుకంటే యెరూషలేములో దావీదు తనంతరము సొలొమోన్ని అభిషేకం చేయలేం. ఆ యెరూషలేము బయటద సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేయబడి అతని యెరూషలేములకి అతని ఊరేగింపుగా ఆర్భాటముతో అతని ఆ గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకొస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు కూడా యెరూషలేములో పట్టణానికి వచ్చిన తర్వాత గాడిద మీద కూర్చోలేదు, కానీ ఆ యొక్క పట్టణమునకు వెలుపల బెత్పేగే అనేటువంటి ఆ గ్రామం దగ్గర నుండి యేసు ప్రభువారు ఇప్పుడు రాజాది రాజుగా పట్టాభిషిక్తుడైనటువంటి వాడిగా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు మాత్రమే కాకుండా ఇదిగో లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాల్ని మరి పరిపాలించేటువంటి రాజాది రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఆయన ఈరోజు మరి గాడిద మీద ఆయన ఊరేగింపుగా రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎందుకంటే ఆ యొక్క రాజుగా ఎవరైతే పట్టాభిషేకం చేయబడ్డారో వారిని గౌరవించడం ఆ దినాల్లో ఆనవాయితీ. కాబట్టి ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబడి వస్తూ ఉన్నప్పుడు తమ యొక్క వస్త్రాలను తీసి మరి దారిలో పరిచి ఆ రాజుకి మర్యాద ఇచ్చేటువంటి వారు. ఈరోజు మనం కూడా గౌరవించడానికి మనం వచ్చినటువంటి వారికి షాలువులు వేసి గౌరవిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం, మాలలు వేసి కానీ అనేక రకాలుగా మనం సన్మానిస్తూ ఉంటాం. అదే రీతి ఆ రోజుల్లో రాజుని మరి గౌరవించాలంటే దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక మాల వేసో ఆయన కప్పేదానికి సాధారణంగా అనేక మంది ప్రజలకి వీలు పడవు. ఈరోజు మనం కూడా మన దేశాల్లో మన యొక్క ప్రధానమంత్రి కానీ, మరి రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రులు కానీ, గొప్పవారు మరి వీధుల్లో వెళుతున్నప్పుడు వారిని మన దగ్గరికి వెళ్ళలేం. వారికి మనం సాలువులు అందించాలన్నా ఏదైనా చేయాలంటే కుదరదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటారంటే దారిలో రోడ్డుకి అటు ఇటుగా నిలబడి తమ చేతుల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేక పువ్వులు కానీ చల్లడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ యొక్క బిల్డింగ్ల పైన
మిద్దెల మీద నిలబడుకొని కూడా పువ్వులు చల్లుతూ దగ్గరికి రాలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అనుమతి ఉండదు. ఆ రీతిగానే ఒక రాజుకి ఇచ్చేటువంటి మర్యాద సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఆ దారి పొడుగున బట్టలు పరచి వారు ఆ గౌరవాన్ని రాజుకి ఇచ్చేటువంటి చూస్తూ ఉన్నారు. కొంతమంది తమ చేతుల్లో మట్టలు పట్టుకుని, ఎందుకంటే పాత నిబంధనలో కూడా వారు ఈ యొక్క ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని దేవునికి సన్నిధులు సంతోషించేటువంటి ఒక పండుగ చేసుకునేవారు. వీరు గుడారాల్లో ఆ యొక్క మట్టలు వేసుకున్నటువంటి పందిరి వేసుకున్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క నివాసం చేస్తున్న ప్రజలు కూడా తమ చేతున్నటువంటి ఆ మట్టలు ఏదైతే ఉందో ఖర్జూరపు మట్టలు గాని, ఒలివ చెట్టు యొక్క కొమ్ములు ఆ యొక్క ఉన్నటువంటి వాటిని గాని అనేక వాటిని చేత పట్టుకొని వారు యేసు ప్రభుని ఎదుర్కొని ముందు వెనక వచ్చుచున్న వారందరూ కూడా ఆయన్ను స్తుతిస్తూ ఉన్నట్టు గణపరుస్తున్నట్టుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇక మత్తయి సువార్త 29లో జన సమూహములు ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదుకు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఎందుకంటే ఈయన దావీదు కుమారుడుగా వారు ఎంచి జయము జయము జయమని కేకలు పెడుతూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చేటువంటి వారు స్తుతింపబడునుగా కానీ సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఓసన్న అనేటువంటి మాటను చూస్తున్న, జయం అంటే ఓసన్న. ఈ ఓసన్న అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఇప్పుడు మమ్మును రక్షించు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మమ్మల్ని ఇప్పుడు రక్షించు, ఓ దావీదు కుమారుడా, ఓ హోసన్న అంటే ఇప్పుడు మమ్మను రక్షించు, మమ్మల్ని రక్షించేటువంటి దావీదు కుమారుడిగా మమ్మల్ని రక్షించు అని చెప్పి అందరూ కేకలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన లోకాన్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. వాక్యములు అనేక వచనాలు కూడా మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని మనం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. లూకా 19:10లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అదే అధ్యాయం 9వ వచనంలో ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసు ప్రభువు వారు జక్కయ్యతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రక్షణ ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు మాకు రక్షణ దయచేయి. యేసు క్రీస్తు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే యేసు ప్రభు రక్షణ ఇంటికి ఇచ్చాడు, అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇప్పుడు రక్షించు, వస్తున్నా మమ్మల్ని ఇప్పుడు రక్షించని వారు కేకలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్షణ ఇచ్చేవాడని ప్రజలందరికీ కూడా తెలుసుకున్నారు. దూరము నుండి దూరదేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా యేసును చూచిన వెంటనే వారు అనుకున్నారు, ఈయన మనం రక్షించేవాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు, మనకు విమోచన ఇచ్చేవాడు. కాబట్టి ఓ దావీదు కుమారుడా జయము ఓసన్ననొచ్చు, ఇప్పుడు మమ్మల్ని రక్షించని చెప్పి వారు ఆయనను కీర్తిస్తున్నారు, ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు యెరూషలేము పట్టణమంతా కూడా గొప్పగా వినబడుతున్నప్పుడు అనేక మంది హృదయాలలో కలవరమైనట్టుగా ఈ 10వ వచనములో మనం చూస్తున్న కలవరపడ్డారు. ఈయన ఎవరో అని చెప్పి ఈయన గురించి వారందరూ కలవరపడ్డారు. వారందరూ కలవరపడి యేసుక్రీస్తుని ఈ విధంగా చెప్తున్నప్పుడు వారిని మౌనంగా ఉండమని చెప్పండి, వారిని మాట్లాడనియొద్దని అని చెప్పి అక్కడ యేసు ప్రభుతో ఆ యొక్క యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి ప్రధానులందరూ కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 16వ వచనములో వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగారు. అందుకు యేసు అంటున్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసినని మీరు మాట చదవలేదా అని యేసు ప్రభు వారు కీర్తనలో 8వ అధ్యాయం 2వ వచనాన్ని లేఖన భాగములో నుండి యేసు ప్రభు వారు ఎత్తి చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన దావీదు కుమారుడుగా, విమోచించేవాడుగా, రక్షించేవాడుగాను, ఆయన ఒక రాజాది రాజుగాను వాళ్ళందరూ విశ్వసించి ఈ రీతిగా ఆయన స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు పరిచర్యలో ఎప్పుడు కూడా యేసు ప్రభుని నమ్మనటువంటి వారు, ఆయన విశ్వసించినటువంటి వారు, ఆయన మాటలు అన్ని కూడా తప్పు పట్టాలని ఆయన ఎప్పుడు పట్టుకుందామా అనే ఆలోచన చేసినటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి యూదుల్లో ఈ పరిసయ్యులు అయితే మీ సద్దుకయ్యులు, శాస్త్రులందరూ కూడా, ప్రధానులందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించడం లేదు. ఆయన వారు తృణీకరించినటువంటి వారిగా ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు రాజాది రాజుగా, ప్రజలందరి విమోచనము కొరకు ఎన్నిక చేయబడినటువంటి ఒక బలి పశువుగా ఆయన ఎన్నిక చేయబడి ప్రజలందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఎన్నిక చేయబడినటువంటి వాడిగా ఆ స్థానములో ఆయన యెరూషలేముకి ఆయన ఊరేగింపుగా, ఆ దినాలలో
పస్కా పండుగ సమయంలో ఏ బలి పశువు అయితే పస్కా పండుగ దినాన వధించబడుతుందో దాని వారందరూ కూడా ఆర్భాటముతో ప్రజల ఎదుట ఊరేగించి దాని పస్కా పండుగ దినమందు దాని బలి పశువుగా సమర్పించేటువంటి ఆ రీతిగా మనందరి కొరకు కూడా రాజాది రాజుగా మనం రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు బలి పశువుగా ఆయన మన కొరకు ఆ యొక్క పస్కా పండగ దినమందు ఆయన వధించబడడానికి ఎన్నిక చేయబడినటువంటి ఆయన రాజాది రాజుగా యెరూషలేములో ఆయన జయ ప్రవేశముగా ఆయన గాడిద మీద ఆయన కూర్చొని ఊరేగింపుగా ప్రవేశించినటువంటి వారిగా యేసు ప్రభు మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం విమోచించేటువంటి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివార దినమందు ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకంటే లోకములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరి యొక్క పాపాలను తుడిచివేసి విమోచించడానికి ఆయన బలి పశువుగా ఎన్నిక చేయబడిన వాడుగా యేసు ప్రభువు వారు యెరూషలేములో ఆయన మన కొరకై ఆయన ప్రవేశించాడు. ఆయన మన కొరకు పాపిగా ఆయన తీర్చబడడానికి ఆయన ఎన్నిక చేయబడినటువంటి పాపుల కొరకు మన పాపముల కొరకు ఆయన ఎన్నిక చేయబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మన కొరకు ఆయన పాపిగా ఆయన చేయబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనాలు నెరవేరబడినట్లుగా ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు మానవాళ్ళు రక్షించేటువంటి రారాజుగా ఆయన ఈ దినమందు ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశించినటువంటి వారు. కాబట్టి అటువంటి యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకొని ఈ దినమందు కూడా మరి ఆయా సంఘాలలో మన సంఘము కూడా మరి వీధులలో ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన రాజాది రాజు ప్రభువుకు ప్రభు అని విమోచకుడని ఇదిగో పరలోకానికి మనం నడిపించేటువంటి మరి రాజాది రాజు అని మనము కూడా సాతాన్ని సిలువలో మరి చిత్తగొట్టినటువంటి రాజాది రాజుగా మనం ఆయన స్తుతించచ్చు మనం జ్ఞాపకం చేసుకొని మనం తిరిగి దేవుని మహిమపరిచి ఉన్నాం. కానీ ఈ మట్టల ఆదివారం మందు మనము కూడా దుగో విడిపింపబడినటువంటి గాడిద స్థానములో మనము కూడా మన పాపముల నుండి విమోచించబడడానికి లేక మన పాపముల నుండి మనం విడుదల పొందడానికి నేడే ఆ రాజాది రాజు అనేటువంటి పాపులు రక్షించడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మన కొరకు ఆల్రెడీ ఆయన సిలువలో మన పక్షముగా బలియాగం చేయబడిన వాడు. ఆయన చిందించిన రక్తములో మన పాపములు కూడా క్షమించి మన పాపముల నుండి మరణము నుండి ఆయన విడిపించి మనల్ని స్వతంత్రులుగా తన దేవుని రాజ్యానికి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇటువంటి రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగా రాజుగా అంగీకరించుదాం. దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా జీవమున తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఈ యొక్క సమయంలో మట్టల ఆదివారం రోజునైనా ఇదిగో మీరు మాతో మాట్లాడారు. మీరు గాడిద మీద ఎందుకొరకు ఊరేగింపుగా తండ్రి ఇదిగో యెరూషలేముకి వచ్చారు. ప్రజలు ఏ రీతిగా మేము కొనియాడారు, మీరు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారని కొన్ని విషయాలు క్లుప్తంగానైనా మేము లేఖన భాగంలో ధ్యానించుకున్నాం. మీరు దావీదు సింహాసనం తిరిగినైన తండ్రి నిలవబెట్టి దావీదు కుమారుడుగా ఇదిగో యూదుల్ని ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు లోకములోనున్న ప్రతి మానవుని కూడా ఇదిగో కట్టబడినటువంటి స్థితిలో పాపములో కట్టబడినటువంటి శాపములో కట్టబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క సాతానిక బంధకాల్లో కట్టబడినటువంటి వారిని విడిపించినైనా మీ వద్దకు మరి రప్పించుకొని ఇదిగో మీ తండ్రి యొక్క రాజ్యానికి వారసులుగా పౌరులుగా చేయడానికి మా కొరికి రాజాది రాజుగా మాకునైనా తండ్రి రక్షించేవాడుగా విమోచించేవాడుగా మీరు రాజప్రవేశం చేసినటువంటి ఇదిగో ఆ యొక్క ఊరేగింపునైనా జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చావు. మమ్మల్ని మీరు రక్షించండి దేవా, మీ రాజ్యానికి మమ్మల్ని చేర్చమని విన్న వాక్యమును దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాస నడిపింపు ఇక మట్టల ఆదివారమునందు ఇదిగో పాలు పంపులు పొందిన ప్రతి వారికి ఆ రాజాది రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ యేసుక్రీస్తు మరి విడుదలిచ్చి విమోచించి తన సన్నిధికి చేర్చుకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.